ఎవరు ఎవరిని తొక్కేయరు తొక్కబడరు అంటూ రొటీన్ స్టేట్మెంట్లు ఇస్తుంటారు సినిమా వాళ్ళు. అవి విని నిజంగా అది నిజమో ఏమో అనుకుంటాం. కానీ సరిగ్గా అలాంటి డైలాగులు చెప్పేటప్పుడే వాళ్ళు అతి వీర భయంకరంగా నటించేస్తున్నారన్న నిజాన్ని మాత్రం గ్రహించలేదు. ఇక్కడ తొక్కేయటం, అరటిపండు తొక్క తీసి పండు మింగేయటం అనేంత ఈజీ అయిపోయింది. కాస్త పలుకుబడి, ఇంకాస్త క్రేజ్, చేతిలో 2 హిట్లు ఉంటే చాలు అంతకంటే తక్కువ రేంజ్ ఉన్న వాళ్ళని తొక్కేసి వాళ్ళ జీవితాలతో తొక్కుడు బిల్లాటాడేయొచ్చు. పరిశ్రమలో అదే జరుగుతుంది. యువ కథానాయిక అవికా గౌర్ విషయంలోనూ ఇదే జరిగింది. 1-2 సినిమాలతోనే సౌందర్య నుంచి నిత్యా మీనన్ వరకు చాలా మందితో పోల్చారు ఈ కథానాయికని. ఉయ్యాల జంపాల సినిమా చూపిస్తామా సినిమాలు చూస్తే ఖచ్చితంగా ఏడాదికి 6-7 సినిమాలు చేసేసే కెపాసిటీ ఉంది ఈ అమ్మడికి అనిపించింది. అయితే అవికా గౌర్ సడన్ గా డ్రాప్ అయింది. ఆ మాటకొస్తే తన చేతిలో సినిమానే లేదిప్పుడు. దానికి కారణం ఆమెకు అవకాశాలు రాక కాదట, వచ్చిన అవకాశాలని కొంతమంది అడ్డుకుంటున్నారట. అవిక ఎందుకు దండగా ఇంకో హీరోయిన్ ఉండగా అంటూ అడ్డుపడుతున్నారట. ఓ బ్యాచ్ అవికకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, అవికకు వస్తున్న అవకాశాల్ని దూరం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఈ మధ్య అవిక ఓ యువ హీరోతో గొడవ పెట్టుకుంది. ఆ గొడవతోనే హీరోలు 2 వర్గాలుగా విడిపోయారు. అవికని సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది, అవికకి నెగిటివ్ గా కొంతమంది విడిపోయారు. సపోర్ట్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు సైలెంట్ అయిపోతే, నెగిటివ్ అయిన వాళ్ళు మాత్రం సైలెంట్ గా తమ పని కానిచేస్తున్నారట. అవికని తీసుకుంటే మేం పనిచేయమంటూ బ్లాక్ మెయిల్ కి దిగుతున్నారట. అవిక యువ హీరోల పక్కనే సెట్ అవుతుంది. వాళ్లే 2 గ్రూపులుగా విడిపోవటం, అందులో కొంతమంది నెగిటివ్ ప్రచారం చేయడంతో దర్శక నిర్మాతలు కూడా అవికని దూరం పెట్టాల్సి వస్తుందట. ఈ గోలంతా భరించలేను అనుకుని తనకొచ్చిన కొన్ని తెలుగు సినిమాల్ని అవిక వదులుకుందని చెప్తున్నారు. అవిక ఈ మధ్య కొన్ని సినిమాల్ని వదులుకున్న మాట నిజమే. అయితే దానికి కారణం మీరు అనుకుంటున్నది ఏదీ కాదు. అవిక వ్యక్తిగత కారణాల వల్ల సినిమాల్ని తగ్గించుకుంది అని అవిక సన్నిహితులు చెప్తున్నారు. మరి ఇందులో నిజమేంతో తెలియాలంటే అవికనే నోరు విప్పాలి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.